మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. Right now I am with Isha Rebba. లాస్ట్ 15-20 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉండేదంటే ఒక హీరోయిన్ వచ్చిందంటే స్టార్ హీరోయిన్ ఒక 10 ఇయర్స్ ఉంటుంది ఫామ్ లో, తర్వాత కనిపించదు. మీ దృష్టిలో అది మీరు ఎలా చూస్తారు దాన్ని? సో అందం ఉండి టాలెంట్ లేకపోయినా ఓకే, టాలెంట్ ఉండి రియల్ లుకింగ్ పీపుల్ లాగా ఉన్నా ఓకే. లైక్ యూ మీరు రియల్ అంటే నేను అందంగా లేనంటున్నారు, మీరు బాగుంటారని నేను చెప్తున్నాను. సక్సెస్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని పోతే, సక్సెస్ లేనప్పుడు ఇలా స్ట్రైట్ గా చూస్తున్నామంటే మన కళ్ళు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అని చెప్తుంటారు కదా, అలా మీ లైఫ్ లో ఉందా? నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎప్పుడు ఫేమ్ అన్నది. మీ రియల్ నేమ్ ఇదేనా అసలు? ఈషానే. ఈషా రెబ్బా ఇంటి పేరు. బట్ ఎన్టీఆర్ గారితో ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంది? టూ గుడ్. ఆయన యాక్టింగ్ అయితే అసలు టాప్ నాచ్ ఉంటుంది. ఎక్కువ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్సా లేకపోతే ఏంటి మీ సేవింగ్స్ అని? నేను డబ్బుల విషయంలో మోసపోయాను ఒకసారి. వేరే వాళ్ళకి ఇచ్చా? ఇచ్చి ఇవ్వలేదా రిటర్న్? ఎంత ఇచ్చారు? ఒకలే అండి మీరు సిబ్లింగ్స్ ఉన్నారు? అక్క ఉంది, చెల్లి ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అక్క లండన్ లో ఉంటుంది. షీ గాట్ మ్యారీడ్, షీ హాస్ కిడ్. సూపర్. అండ్ చెల్లి కూడా షీ గాట్ మ్యారీడ్, షీ హాస్ 2 kids. తెలుగులో ఎస్పెషల్లీ హీరోయిన్ గా ఎదిగే టైంలో అమ్మ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అమ్మ సడన్ గా అలా అయ్యేసరికి కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టిందా? షాక్ అసలు అది. ఐ ఫీల్ మదర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నా లైఫ్లో అది చాలా పెద్ద లాస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ ఈషా రెబ్బా. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది 2012 హరిణి టు ప్రశాంతి? కరెక్ట్. సో 13 ఇయర్స్ జర్నీ. యా. అనుకున్నది అచీవ్ అయ్యాను, ఓకే తెలుగు అమ్మాయినైనా కానీ ఇంత దూరం వచ్చాను, ఇన్ని ఇయర్స్ జర్నీ, ఇన్ని సినిమాలు, సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే సర్వైవల్ చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. అది అవ్వగలిగాను, ఓకే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ మై జర్నీ, కెరీర్ అనిపిస్తుంటుందా ఎప్పటికైనా ఇలాంటి సినిమాలు ట్రైలర్స్ వచ్చినప్పుడు, లేకపోతే బయట నుంచి మంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ అనిపిస్తుంటుంది అసలుకి మీకు? ఇప్పటి వరకు జర్నీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఆల్ అబౌట్ సర్వైవల్ యాజ్ యూ సెడ్. And there's a lot of patience also which went through. అంటే ఇప్పటి వరకు అయిన జర్నీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇంకా ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని అయితే ఉంది ఇంకా. సో అది ఇంకా ఏమి ఆశ అయితే ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ రోల్. లైక్ నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఇట్లాంటి ఒక శాంతి లాంటి రోల్ చేయాలని. ఓకే ఓకే ఓకే. సో నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పటి నుంచో యాక్షన్ మూవీస్లో చేయాలని ఉండింది. ఒక మంచి స్ట్రాంగ్ యాక్షన్ చేసే ఒక క్యారెక్టర్ చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. సో అంటే యాక్షన్ అంటే ఫస్ట్ నుంచే స్ట్రాంగ్గా కనిపించి అమ్మాయి కొట్టగలుగుతుంది అని కాకుండా స్టోరీలో ఆ చేంజ్ వచ్చి సడన్గా ఆమె అలా రియాక్ట్ అవ్వడం అనేది విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ టు వాచ్ ఆల్సో చూసినప్పుడు. సో దిస్ క్యారెక్టర్ ఈస్ లైక్ దట్. ఓకే. సో యా, ఐ వుడ్ లవ్ టు డూ సచ్ రోల్స్. యాక్చువల్గా అంటే మీరు ఏ ఇంటర్వ్యూ చూసినా కానీ హీరోని డైరెక్టర్ని అడుగుతారు, ఈ సినిమా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారా మీరు, పక్క హిట్ కొడతానని. కానీ హీరోయిన్ అడగరు తొందరగా. మీరు మీరు గమనించారా లేదు నాకు తెలియదు, హీరోయిన్ అడగరు. ఎందుకంటే హీరోయిన్ అనేది ఓకే ఆ సినిమాలో ఒక హాఫ్ అన్ అవర్ ఒక 4 సాంగ్స్ చేసేసారు, రొమాన్స్ చూపించేశారు, ఆడియన్స్ ఎంజాయ్ చేశారు, అంతవరకు రోలే కదా అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. మీకు ఎలా అనిపిస్తుంటుంది ఎవ్రీ మూవీ రిలీజ్ అప్పుడు ఆ కాన్ఫిడెన్స్, లేకపోతే పక్క కొడతాను హిట్, ఈ హిట్తో 4 హిట్ సినిమాలు, మంచి హీరోస్ సినిమాలలో ఆఫర్ వస్తుందేమో, డైరెక్టర్స్ పిలుస్తారేమో, ఇలా ఉంటుందా? లేకపోతే అది ముందు ఉండేది నాకు. అంటే హిట్ పక్క కొట్టాలి అని కాదు కానీ జనాలకి నచ్చాలి అని ఉండేది. అంటే కమర్షియల్ సక్సెస్ అనేది అది ఎవరి చేతిలోనూ ఉండదు కదా, ఇట్ ఆల్ డిపెండ్స్. సో నాకేంటి అంటే చేసిన సినిమా, నా క్యారెక్టర్, ఓవరాల్ సినిమా నచ్చాలని ఎప్పుడూ ఉంటుంది అదైతే. ఓకే. సో ఇది కూడా ఐ ఫీల్ అంటే పీపుల్ విల్ రిలేట్ టు ద స్టోరీ. ఐ ఫీల్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా వాళ్ళు రిలేట్ అయ్యి ఇది నచ్చుతుందనే ఐఎమ్ హోపింగ్. అండ్ దీనివల్ల ఒక 10 సినిమాలో నెక్స్ట్ వేరే వేరే సినిమాల అవకాశాలు వస్తాయనేది మన చేతిలో ఉండదు. అంటే ఆల్ మై అంటే
ప్రీవియస్లీ నేను చేసిన సినిమాల తర్వాత నాకు ఓకే దీని తర్వాత ఒక 5 సినిమాలు నేను బ్యాక్ టు బ్యాక్ సైన్ చేసేస్తాను అన్న స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు ఇక్కడ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మూవీ అండ్ ఇఫ్ ద డైరెక్టర్ వాంట్స్ యూ ఇన్ దట్ రోల్. సో అక్కడ యుల్ బి కాస్టెడ్ అనమాట. అవును. యా బట్ మీరు చూసుకుంటే 1950s నుంచి 2025కి వచ్చేసాం మనం. లాస్ట్ 15-20 years బిఫోర్ ఎలా ఉండేదంటే ఒక హీరోయిన్ వచ్చిందంటే స్టార్ హీరోయిన్ ఒక 10 years ఉంటుంది ఫామ్ లో, తర్వాత కనిపించరు. అంటే మీ దృష్టిలో అది మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే మన దగ్గర అన్ని వర్కౌట్ అవుతాయి యాక్చువల్లీ. సో అందం ఉండి టాలెంట్ లేకపోయినా ఓకే, టాలెంట్ ఉండి రియల్ లుకింగ్ పీపుల్ లాగా ఉన్నా ఓకే. లైక్ యూ ఎట్లా మీరు రియల్ అంటే నేను అందంగా లేనంటున్నారా? మీరు బాగుంటారని నేను చెప్తున్నాను. అంటే డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ అగైన్. అంటే ఎట్లా చూస్తున్నారు ఏంటి అన్నది డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ వాట్ యూఆర్ డూయింగ్ అన్నది. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే ఐ ఫీల్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే అందము టాలెంట్ ఉందో అందరికీ దే ఆర్ గెటింగ్ ఆపర్చునిటీస్ టు యాక్ట్ ఇన్ మూవీస్, వెబ్ సిరీస్, ఒరిజినల్స్ అన్నిట్లోనూ చేస్తున్నారు. సో అందము టాలెంట్ వాట్ ఎవర్ అనేది నాకు ఆ క్యాల్కులేషన్ నాకైతే తెలియదు. బట్ ఐ ఫీల్ టాలెంటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్ నవ్ దాన్ బిఫోర్, రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్యూటీ. ఓకే. is what I కానీ feel. మిమ్మల్ని ఎక్కువ టాలెంట్ వైజ్ ఎక్కువ చూసిందా ఇండస్ట్రీ, లేకపోతే అందంగా ఎక్కువ? అందంగాను టాలెంటెడ్ గానే రెండు విధాలుగా చూసింది. ఇనిషియల్ డేస్ లో కూడా, స్టార్టింగ్ అప్పుడు కెరీర్ లో అప్పుడు నాకు నిజంగా అంత బ్రెయిన్ లేకుండా, అంటే లైక్ ఐ డి నో హౌ టు సెగ్రిగేట్ థింగ్స్, లైక్ ఎలా చూస్తున్నారు ఏంటి అన్న నాకు ఎప్పుడు ఆ క్లారిటీ లేకుండే అప్పుడు. బికాస్ ఐ వాజ్ వెరీ న్యూ అండ్ ఐ డెంట్ అండర్స్టాండ్ ఇండస్ట్రీ అండ్ ఆల్. బట్ లేటర్ ఐ అంటే కొంచెం ఒక్కొక్క సినిమాతో నాకు కొంచెం అర్థమవుతూ ఉంది. బట్ ఎప్పుడన్నా ఎవరన్నా రీప్లేస్ చేసినప్పుడు బికాజ్ యూ ఫీల్ యువర్ టాలెంటెడ్, నాకు కూడా కొంచెం యాక్టింగ్ వస్తుంది అని మనం ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు when you're replaced with some other actor who is not talented అన్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. బట్ దట్స్ హౌ అంటే లైక్ ఇట్స్ వైస్ వర్సా, ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఆర్ దిస్, ఇట్స్ వైస్ వర్సా. ఓకే. నేను ట్రైలర్ చూపించారు ఇప్పుడే, ఓం శాంతి. ఇన్ని శాంతిని పెట్టారు అసలుకి ట్రైలర్ లో ఉన్న అంటే అది చెప్పాలి, ఇక్కడ టైటిల్లో ఉంది, అక్కడ కనిపించలేదు నాకు, అక్కడ కొట్టుకుంటున్నారు ఫుల్గా. ఓం శాంతి శాంతి శాంతి, ప్రశాంతత కోసం. అంతేనా? అంటే ఐ థింక్ సో. సజీవ్ అందుకే అడిగారా డైరెక్టర్ ఇన్ని శాంతిలు ఎందుకు పెట్టారని? ఓం అంటే ఓంకార్ నాయుడు, ఓకే ఓకే, హీరో. శాంతి వచ్చి బికాస్ శాంతి 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 ఒకటే ఓం. నేను నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఓం ఒకటే, శాంతి 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 అంటే శాంతి వచ్చి ఓకే ఇట్స్ ఓకే 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 అని అలా థ్రెషోల్డ్ టెస్ట్ చేస్తాడు ఓంకార్ నాయుడు. సో షీల్ బి పీస్ఫుల్, పేషెంట్ గా అట్లా ఉంటుంది, బట్ దెన్ షీల్ లూజ్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. అవునా? సో బట్ క్యారెక్టర్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు అనుకుంటా, క్లియర్ గా అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తే. సో ఉన్న కోపం అంతా తీసేసుకున్నారా ఆ క్యారెక్టర్ ఓం మీద? ఫుల్ గా. పాపం రియల్ గా ఎన్నిసార్లు కొట్టారు? రియల్ గా ఎన్నిసార్లు కొట్టారు ఆయన షూట్ లోనా? సీన్ లో తెలియకుండా తగిలిపోతాయి. తెలియకుండా అండి, తెలిసే చేసింది. ఎందుకంటే సజీవ్ కి నిజంగానే చట్నీ అంటుకోవాలి చంప మీద అని అన్నారు. సో చట్నీ చేతితో కొడితేనే అంటుకుంటుంది, అది మామూలుగా ఫోర్స్ లేకపోతే అంటుకోదు కదా చట్నీ. సో నిజంగానే చెంప మీద పడింది నాకు. ఓకే. అప్పుడే నిజంగానే నాకు ఏడుపు వచ్చింది. సీన్ లో కూడా నేను ఏడ్చింది నిజమే అది. సో చేతి దెబ్బ కన్నా చట్నీ మంట ఎక్కువ ఉంటుంది పాపం. చట్నీ చెంప మీదే తగిలింది కానీ చాలా గట్టిగా తగిలింది. సో మా ఇద్దరిది ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటుంది, అందులో ఆయనకి చాలా దెబ్బలు తగిలేదు, నాకు తగలేదు, ఆయనకి ఎక్కువ తగిలేదు. ఓకే. ఇండస్ట్రీలో మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కదండి? అసలు లేదు. నో వన్ ఈస్ దేర్. చాలా కష్టం కదా ఒక అమ్మాయికి? కష్టమే అంటే ఏం తెలియదు కదా, అందుకని ఆబ్వియస్లీ చాలా కష్టం. ఓ, తెలిస్తే కష్టమా? బికాజ్ ఫ్యామిలీ ఉంది అనుకోండి, యు నో ద ప్రాసెస్ అట్లీస్ట్, అంటే ఎలా ఉంటుంది ఇండస్ట్రీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. బట్ నాకు అసలు ఐడియానే లేదు కదా. నేను దుంకేసాకే నాకు తెలిసింది ఓకే ఇలా ఉంటుంది అని చెప్పి. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బాగుందా? ఈజీగా స్విమ్ చేశారా లేకపోతే? ఈజీ అని నేనేమన్నా, ఈజీ అని నేను ఎప్పుడు అన్నా, ఎవరికి ఈజీ ఉండదు. అంటే కింద పడి లేగడం చూసుకోవాలి, తప్పు చేస్తే మళ్ళీ తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకొని. సో ఇట్స్ అ జర్నీ.
అంతే. కానీ సక్సెస్ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని పోతాయి, సక్సెస్ లేనప్పుడు ఇలా స్ట్రైట్ గా చూస్తూనే ఉంటాయి మన కళ్ళు. ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అని చెప్తుంటారు కదా, అలా మీ లైఫ్ లో ఉందా? సక్సెస్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు రెండు చూసుంటారు కాబట్టి ఆ ఫేసెస్ ని. అంటే నాకు టచ్ వుడ్ నాకేంటి అంటే బికాజ్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఎప్పుడు ఫేమ్ అన్నది షిట్ నేను ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్ని, నేను అసలు అదే అంత తక్కువ అని నేను ఎప్పుడు అలా చూడలేదు. నేను ఎప్పుడు ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీయే నాకు ఉంది. ఓకే. సో ఫేమ్ నెవర్ గాట్ టు మై హెడ్ అనమాట. ఐఎమ్ ఆల్వేస్ వెరీ సింపుల్ అండ్ నాకు ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ డాడీ చెల్లి వీళ్ళు ఇంతే నాకు మై లైఫ్. సో బట్ ఆబ్వియస్లీ when you're successful, when you give a success or a hit movie, people are very different to you, very nice to you. But ఒక ఫ్లాప్ అయినప్పుడు అందరు వంకలు పెట్టడానికి ఉంటారు, ఎందుకు చేశారు అది, ఇది ఎందుకు అయ్యింది, అది చేయకుండా ఉండాల్సిన చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. బట్ ఇట్స్ జస్ట్ దట్ అది స్టార్టింగ్ లో ఎందుకు అలా అంటారు, అప్పుడు అనలేదు కదా అని నాకు ఉండేది. తర్వాత ఇంతే వీళ్ళు అన్నది నాకు అర్థమైంది. ఓకే. సో మీ రియల్ నేమ్ ఇదేనా అసలు? రియల్ నేమా? ఇదే నా పేరు, ఈషానే. ఈషా. రెబ్బా ఇంటి పేరు. రెబ్బా ఇంటి పేరా? చాలా డిఫరెంట్ గా ఉందండి. వరంగల్లో రెబ్బాలు కూడా. నాకు స్కూల్లో ఉన్నప్పుడు నాకు రెబ్బా అంటే నాకు వద్దు ఎక్కిరించేవాళ్ళు నన్ను. యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈషా అన్న పేరు చాలా మంది ఉండడంతో రెబ్బా పెట్టుకుంటే నేను ఒకదాన్నే ఉంటా కదా అని చెప్పి అమితుమి నుంచి ఈషా రెబ్బా అని పెట్టుకున్నాను. ఓ బిఫోర్ ఈషా అని అంటారు అందరూ. ఆర్ ఈషా. ఆయిషా. ఆరిషా. ఆర్ ఈజ్ రెబ్బా. ఓకే. సో తర్వాత నుంచి రెబ్బా సర్ నేమ్ పెట్టు. సో బట్ రెబ్బా వచ్చిన తర్వాతే కొంచెం పాపులారిటీ కూడా పెరిగింది అనుకుంటున్నాను నేను. పీపుల్ ప్రొనౌన్సియేషన్ పిలిచేటప్పుడు ఈషా రెబ్బా రొబ్బా అన్ని రకాలుగా ఉన్నారు. బట్ వాట్ ఎవర్ దే కాల్ ఇట్, జస్ట్ మీ ఈషా రెబ్బా ఇస్ ఓన్లీ మీ. ఓకే. ఓకే. ఫస్ట్ చేశారు కదా జర్నలిజం లో కొన్ని రోజులు ఎప్పుడు? చాలా తక్కువ. వెంటనే ఐ గాట్ ఇన్ టు మోడలింగ్ అనమాట. సో నాకు చాలా క్యూరియాసిటీ ఉండింది, ఓహో ఇలా ఉంటుంది అని కొత్తగా అనిపించింది. సో నాకు అది చాలా నచ్చింది. సో తర్వాత డాడీకి చెప్పినప్పుడు ఎడ్యుకేషన్ ఫినిష్ చేశాక నీకు నచ్చింది చేయమని చెప్పారు. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అట్లా, అంటే ఇలా ఉంటే పెళ్లి కాదు అలా ఎప్పుడు ఆ డిస్కషన్ మా ఇంట్లో రాలేదు ఎప్పుడు. మా మమ్మీ కూడా ఓకే నీకు నచ్చింది చేయి, కాకపోతే జాగ్రత్తగా ఉండు, ఏదన్నా సరే లెట్ us know. ఇంతకు మించి ఐ నెవర్ హ్యాడ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఆర్ పెళ్లి గురించి కానీ బట్టల గురించి కానీ నెవర్ హ్యాడ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. అండ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా సపోజ్ మా పేరెంట్స్కి ఎవరైనా వచ్చి చెప్పినా అది నా వరకు వచ్చినా నేనేం వినే టైప్ కాదు. అది నాకు నచ్చింది నేను చేస్తాను. ఓకే. ఎలా సాఫ్ట్ బికాజ్ ఇట్స్ మై లైఫ్. వైలెంట్ నేను ఐఎమ్ రెబల్. రెబల్ అంటే రెబ్బాన్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి అది ఏంటంటే నాకు వద్దు అన్న పని చేయడం బాగా అలవాటు. ఐ థింక్ దట్ మెంటాలిటీ ఓన్లీ గాట్ మీ టిల్ హియర్. ఐ డోంట్, అంటే నాకు బయట వాళ్ళు ఇట్లా అనుకుంటారు అట్లా అనుకుంటారు అలా కాదు, నాకు నచ్చింది నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు ఆ ప్రాసెస్లో. సో ఇఫ్ ఐ లైక్ సంథింగ్, ఇఫ్ ఐ విల్ బీ హ్యాపీ దెన్ ఐ విల్ డూ ఇట్. ఓకే. కానీ తెలుగులో ఎస్పెషల్లీ హీరోయిన్గా ఎదిగే టైంలో అమ్మ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. బట్ అమ్మ సడన్గా అలా అయ్యేసరికి కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టిందా? యా, అంటే షాక్ అసలు అది. అంటే ఎక్స్పెక్ట్ కూడా. షూట్లో ఉన్నారంట కదా? షూట్లో ఉండే అప్పుడు తెలియగానే ఐ జస్ట్ కేమ్ బ్యాక్ అండ్ అసలు చాలా సడన్. ఈవెన్ డాడ్ వాజ్ ఆల్సో షాక్డ్ అనమాట. సో దాని తర్వాత 11th డే తర్వాత ఒక 3 daysలోనే మళ్ళీ నేను సెట్కి వెళ్ళిపోయి షూట్ చేస్తుండే. సో అంత సడన్గా అంత అయిపోయింది. అంటే మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లైక్ ఇమోషనల్ సపోర్ట్కి కానివ్వండి ఏదన్నా. ఐ ఫీల్ మదర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నా లైఫ్లో అది చాలా పెద్ద లాస్. మీ కార్లోనే చనిపోయారని విన్నాను నేను. ఏంటది? కార్లోనా? అంటే హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు. ఓకే. ఓకే. హార్ట్ అటాక్. ఓకే. ఓకే. ఎంత ఏజ్ ఉంటుంది అమ్మకి? షీ వాజ్ 53. అంతే, చాలా యంగ్. ఒకలే అండి మీరు సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క ఉంది, చెల్లి ఉంది. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అక్క లండన్ లో ఉంటుంది. షీ గాట్ మ్యారీడ్, షీ హాస్ a kid. సూపర్. అండ్ చెల్లి కూడా షీ గాట్ మ్యారీడ్, షీ హాస్ 2 kids. ఓ సూపర్. బిగ్ ఫ్యామిలీ. సో మధ్యలో మీరు ఒక్కళ్ళే ఆగిపోయారు అనమాట. ఆగిపోయడం అంటే నాకు నచ్చినప్పుడు చేసుకుందామని. కానీ ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ నిజంగా అమితుమి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చుతుంది. దానికి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి కదా. దీపికనా రోల్ నేమో? యా.
బట్ మీకు భలే పేర్లు గుర్తున్నాయి, నాకే కన్ఫ్యూజ్ అవుతున్నా కానీ బాగా గుర్తుంది మీకు. మంచి మూవీ అసలుకి, నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా. థ్యాంక్ యూ. తెలుగులో ఏంటంటే ఒక పోలీస్ రోల్ చేస్తే పాపం వాడిని పోలీస్ గానే పిలుస్తారు, ఒక డాక్టర్ చేస్తే డాక్టర్ గానే పిలుస్తారు. Irritate చేసేస్తారు, అది ఒకటి చాలా భయం, అంతకు మించి ఏం లేదు. అంటే ఒక నిన్ను వేరేగా చూడాలి అంటే నాకు చాలా పెద్ద ఎఫర్ట్ అనుకుంటున్నాను. అవునవును. బట్ ఎన్టీఆర్ గారితో ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంది? టూ గుడ్, డామ్ గుడ్. ఇంకా తెలుగు అమ్మాయిలు కదా, ఎలా ఉంటుంది మన హీరోస్ అసలు తెలుగు సెట్ లో ఉన్నప్పుడు? స్పాంటేనియస్, వెరీ ఎనర్జెటిక్. అంటే ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు అందరు కూడా అదే చెప్తారు, ఆయన యాక్టింగ్ అయితే అసలు టాప్ నాచ్ ఉంటుంది. ఓకే. యా. మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఎన్టీఆర్ గారితో లైక్ ఆఫ్ స్క్రీన్ ఆయన ఫుల్ కామెడీ కదా అసలుకి. ఏదో ఆయన హిల్ బి క్రాకింగ్ జోక్స్ ఆల్వేస్. ఆయన సెట్ లో ఉన్నప్పుడు కూడా మొత్తం ఇట్లా అందరు నవ్వుతూ, ఇట్ బి ఫన్. మీరు ఓన్ డ్రైవింగ్ చేస్తారా? యా, నాకు ఇష్టం కదా. డెఫినెట్ గా మనం డ్రైవింగ్ నేర్చుకున్నాక డెఫినెట్ గా ఉంటుంది మనకి ఇష్టమైన వాళ్ళని కార్లో డ్రైవర్ ఉన్నా సరే డ్రైవర్ ని పక్కన కూర్చోబెట్టి నేనే నడుపుతా. అంటే నాకు స్లో వెళ్తే యాంగ్జైటీ వస్తుంది, డ్రైవర్ స్లో వెళ్తే. ఎంత వెళ్తారు మీరు? అట్లా నేనేం స్పీడ్ వెళ్తాను నేను అనట్లేదు, బట్ బికాజ్ నేను చాలా డ్రైవ్ చేసి అలవాటు అయిపోవడం వల్లనే, అంతే. అంతకు మించి నేను ఎక్కువ స్పీడ్ వెళ్తాను కాదు. ఒకప్పుడు స్పీడ్ నచ్చేది నాకు, ఓకే. ఇప్పుడు మెలో డౌన్. బట్ ఏదైనా హీరో తీసుకెళ్లరా మీ కార్ డ్రైవింగ్ చేస్తూ? అదే సినిమాలో నడిపినట్టున్న కారు, బట్ ఏ సినిమాలో? ఎన్టీఆర్ గారితో ఉంది కదా అది. బైక్. ఓ బైక్, అది బైక్ నడిపాను అందులో. సో బైక్ కూడా వస్తుంది నాకు. ఓ బైక్ కూడా నడిపాను, నేర్చుకున్న డాడీ బండి. ఓకే. యా. సో ఒక అమ్మాయికి అన్ని నేర్చుకోవాలి, అదే అంటే నాకు అన్ని ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఎక్కువ అనమాట. సో దానివల్ల నేర్చుకుంటాను. మిమ్మల్ని చూడగానే ఇషా మీలో నాకు నచ్చే క్వాలిటీ ఇది ఏంటంటే మీ ఫేస్ లో చూసి చెప్పేది ఏమన్నా? నేనంటే స్మైల్ అని చెప్తాను. అలా చెప్పింది వాళ్ళ లైక్ జూనియర్ ఎన్టీఆర్ మిమ్మల్ని చూడగానే ఏం చెప్తారు? మాకు ఈ డిస్కషనే రాలేదు. అవునా? కానీ మీరే అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ కలిసిన పర్సన్ లో ఎనీ హీరో, వెదర్ ఈస్ కైండ్ ఆర్ నాట్? ఓ వెంటనే అంటే నేను మొహం చూసి మీ కళ్ళు బాగున్నాయి ఇట్లా నేను అలా చూడను. ఐ ఫీల్ అంటే నాకు కైండ్ ఉన్నారా లేదా అన్నది ఒకసారి అనిపిస్తుంది. అంటే ఓకే, బికాస్ పెద్ద హీరోలు ఆర్ పెద్ద సీనియర్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నప్పుడు ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ కదా, హౌ దే ట్రీట్ మీ అన్నది ఇంపార్టెంట్. మనకి మనమే పెద్ద కదా, అవతల ఎంత పెద్దోడైనా కానీ వీ డోంట్ మైండ్, బట్ మనకు మనం పెద్ద అనేది ఉండాలి ఎప్పుడు. అది ఉంటేనే మనిషి ఎదగలడు, అది లేకపోతే మటుకు కష్టం ఇండస్ట్రీలో. కరెక్ట్. సో 13 yearsలో ఇప్పటికి చాలా సంపాదించేసి ఉంటారు కదా, ఎక్కువ ఇలా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అమ్మాయిలకి చాలా జాగ్రత్త ఉండాలని చెప్తుంటారు పాపం అందరూ. ఉన్నప్పుడే అంత దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోలేదో చెప్తారు కదా, అలా ఎక్కువ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్సా లేకపోతే ఏంటి మీ సేవింగ్స్ అని ఏం చేస్తున్నారు? నాకు డబ్బులు సంపాదించడం వరకే తెలుసు, కానీ దాన్ని సేవ్ చేయడం వరకు కూడా తెలుసు. బట్ హౌ టు సెగ్రిగేట్ అన్నది నాకు భయం. ఎందుకంటే నేను డబ్బుల విషయంలో మోసపోయాను ఒకసారి, 1 or 2 times. సో వాట్ ఎవర్ వేరే వాళ్ళకి ఇచ్చి ఇవ్వలేదా? రిటర్న్ ఎంత ఇచ్చారు? ఎందుకులేండి అది. 1 crore? నో, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నంబర్, బట్ మోసపోయాను నేను. సో అప్పటి నుంచి డాడీ ఓన్లీ మై ఫ్యామిలీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. యా, మనం జస్ట్ వెళ్ళి వర్క్ చేసుకుని అంతే. అది బెటర్. క్రియేటివ్ గా ఐ కెన్ పుట్ ప్రెషర్ పెట్టుకుంటే ఏమైనా చేస్తా, కానీ ఫైనాన్షియలీ మై ఫ్యామిలీ స్టేక్. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళు ఇలానే ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలు నేను చెప్పను, కానీ ఇలా సర్వైవల్ అవ్వటం చాలా కష్టం. ఇన్ని ఇయర్స్ ఒక అమ్మాయి ఎటువంటి సపోర్ట్ లేకుండా 13 years అప్ అండ్ డౌన్స్ కామన్ అయినప్పుడు కూడా ది బెస్ట్ ఏదో ఒక మంచి సినిమాలో రోల్ వస్తుంది కదా అని వెయిట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. పేషెన్స్ ఉండదు మన వాళ్ళు, అంటే ఎవరికి ఉండదు. మన వాళ్ళు కొంచెం బాధగా ఫీల్ అవుతారు, తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఎందుకు ఇవ్వట్లేదు అని. బట్ ఇప్పుడు లేదనుకుంటా, అది కొంచెం కోవిడ్ తర్వాత చాలా ఓపెన్ అప్ అయ్యాయి. మెనీ ప్లాట్ఫామ్స్ ఆర్ కాస్టింగ్ అ లాట్ ఆఫ్ టాలెంటెడ్ యాక్టర్స్, నాట్ జస్ట్ తెలుగు బట్ టాలెంటెడ్ యాక్టర్స్ ని కాస్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫేజ్ ఐ వుడ్ సే. సూపర్. సో ఫేవరెట్ హీరో ఎవరు? నాకు లియోనార్డో డికాప్రియో.
అమ్మో తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పమంటారా? తెలుగులో చాలా మంది ఉన్నారు. నాకు అలా ఒక్కలంటూ ఏం నిజంగానే లేదు. బికాజ్ ఆల్ ద యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఎట్ యాక్టింగ్. ఓకే. సో ఒక్కలని స్పెసిఫిక్. ఎవరితో యాక్ట్ చేయాలంటుంది ఎక్కువ? డెఫినెట్గా ఛాన్స్ వస్తే నాకు అందరూ టాప్ హీరోలతో చేయాలని ఉంది. తప్పలేదుగా. బట్ ఒకళ్ళు ఉంటారు కదా మనకి మైండ్లో. అట్లేం లేదు నాకు అందరు, ఎందుకంటే దే ఆర్ ఆల్ వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ ఐ వాంట్ టు వర్క్ విత్ గుడ్ యాక్టర్స్. సో ఇప్పుడు మంచి యాక్టర్స్ అనిపించుకున్నారా? ఎందుకు అంతే. బాగా నాటులేదు 13 years ఆమె, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి మంచి సినిమాలు చేస్తారులే. సో 30 రిలీజ్ అవుతుంది, Jan 30. సో ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసే సినిమా. కరెక్ట్. అంతేనా? కరెక్ట్. సూపర్. ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ అందరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్టోరీతో బాగా రిలేట్ అవుతారు. ఓకే. అండ్ ఫన్నీగా కూడా ఉంటుంది. ఓకే. సో ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి Jan 30th చూసొచ్చు. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ శరభ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.